Here is the non-spoiler review of the film Bison కాలమాడన్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. బైసన్ అంటే అడవి దున్న అని వస్తుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఒక స్పోర్ట్స్ డ్రామా. విక్రమ్ గారి కొడుకు ధ్రువ్ విక్రమ్ యాక్టర్స్ అండ్ అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్ అండ్ పశుపతి అనే యాక్టర్స్ ఉన్నారు. ఇంక ఈ మూవీ వచ్చేసి దీపావళికి మొన్న రిలీజ్ అయింది తమిళ లాంగ్వేజ్లో మాత్రమే. అన్ని సినిమాల మధ్యలో ఎందుకని ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఇప్పుడు రిలీజ్ చేశారు October 24th ఈరోజు. ఇంకైతే సో ఇప్పుడే కంప్లీట్ అయింది. 2 hours 48 minutes రన్ టైం ఉంది. ఇంక ఈ మూవీ అనేది థియేటర్లో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు అర్జున్ చక్రవర్తి అనే మూవీ నేను థియేటర్లోనే చూశాను సెప్టెంబర్లో. లేట్గా చూడడం వల్ల రివ్యూ ఇవ్వలేదు. అది కూడా కబడ్డీకి సంబంధించిందే. ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, మరి కాసేపట్లో చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. అసలు మిస్ అవ్వకండి రేటింగ్ అయితే మాత్రం. ఎవరెవరికి నచ్చుద్దో ఎవరెవరికి నచ్చదో ఎటువంటి వరకు నచ్చుద్దో కూడా చెప్తాను, అది కూడా మిస్ అవ్వకండి. ఇంకా మిత్రమండలి, కే ర్యాంపు, డ్యూడ్, తెలుసు కదా, మిరేజు, తామా, ఐ నో యూ డిడ్ లాస్ట్ సమ్మర్, వాస్ లెవెల్ 2 అనే రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ అన్నాను కదండి, రేటింగ్ మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి చాలా తక్కువ కులం, లోయర్ క్యాస్ట్. అలాంటోడు చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కబడ్డీ స్పోర్ట్స్ ఆడడానికి. ఆ కబడ్డీ స్పోర్ట్స్ ఎలా ఆడాడు, ఆ అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులని అధిగమించాడా లేదా, చివరికి నేషనల్ ప్లేయర్ కింద అవ్వాలనుకుంటాడు, విజయం సాధించాలనుకుంటాడు, సాధించాడా లేదా విజయం అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా అనేది ఎవరెవరికి నచ్చుద్దని విషయం కనుక వెళ్తే ముందు స్లోగా ఉన్నా పర్లేదు, ఇన్స్పిరేషన్గా ఉంటే చాలు, మోటివేషనల్గా ఉంటే చాలు, ఒక కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా అని అనుకునే వాళ్ళకి ఇది నచ్చే సినిమా. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇంకా నా విషయానికి కనుక వస్తే నాకైతే నచ్చింది బాగా. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషనల్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అండ్ ముఖ్యంగా వచ్చేసి ధ్రువ్ విక్రమ్ గారి యాక్టింగ్. మరీ ముఖ్యంగా వచ్చేసి ధ్రువ్ విక్రమ్ గారు సెకండ్ హాఫ్లో డ్యాన్స్ చేస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అదొకటి. మధ్యలో ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ దగ్గర యాక్టింగ్ ఎక్సలెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కూడా బాగానే చేశారు. పర్టికులర్గా ఇవి ఇంకా బాగున్నాయని చెప్తున్నాను సెకండ్ హాఫ్లో. ఇంక ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్. సినిమా స్లోగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండడానికి గల కారణం ఏదన్నా ఉందంటే అది బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్ అని చెప్పచ్చు. ఇంక ఈ మూవీలో వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ గారి యాక్టింగ్ బాగుంది, ఆవిడ క్యారెక్టరైజేషన్ బాగుంది, ఆవిడ లవ్ కూడా బాగుంది, తర్వాత హీరో లవ్ కూడా బాగుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రజిషా విజయన్ అనే యాక్టర్ చెల్లెల కింద ఇచ్చిన మోటివేషన్ బాగుంది, అండ్ హీరో తండ్రి గారు ఇచ్చిన మోటివేషన్ కూడా బాగుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఈ సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్ కూడా కాదు, డాక్యుమెంటరీ రేంజ్లో స్లోగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఎలాగైనా హీరో గెలుస్తాడు అన్నట్టుగానే తీసుకెళ్తూ ఉంటుంది బండి. ఇంకా ఎలా గెలిచాడు అనేది, ఎన్ని అడ్డంకులు దాటాడు అనేది అన్నట్టుగా ఉంటుంది. ఇవి ఇక్కడ కన్వీనియంట్గా రాసేసుకున్నట్టు అనిపిస్తుంది. స్లోగా ఉంది అంతే. ఇవి మాత్రమే నెగిటివ్స్ అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ వచ్చి చాలా స్లోగా ఉన్న కారణంగా నేనైతే 5కి 5 ఇవ్వలేక 4.5 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. స్లోగా ఉండడం వల్ల ఆ 5 రేటింగ్ తగ్గించేసాను. ఇంకా అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు థియేటర్లో, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అర్జున్ చక్రవర్తి రివ్యూతో కూడా వస్తాను మరి కాసేపట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.